తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హంగ్ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని, అధికారంలోకి వచ్చేది తామే అని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమని చెప్పుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఉన్నట్లుండి హంగ్ రాగం ఎత్తుకున్నారు. ఇదేదో స్ట్రాటజీనే అయినా ఎన్నికలకు ముందే గెలవలేమని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లేనా అన్న చర్చ జరుగుతుంది. అసలు బీజేపీ జాతీయ స్థాయి నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతల దాకా ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ఈ హంగ్ రాగం అందుకున్నారు? అసలు పొలిటికల్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంది? తెలంగాణలో తెరపైకి హంగ్ సర్కార్. హంగ్ రాగం అందుకున్న బీజేపీ నేతలు ఎవరికీ మెజార్టీ రాదని ఎందుకు చెబుతున్నారు? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హంగ్ వస్తుందంటూ నేతలు డైలాగులు పేలుస్తున్నారు. విచిత్రంగా బీజేపీ నేతలు ఈ రాగాన్ని అందుకున్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా తామే గెలుస్తామని చెప్పుకోవడం కామనే. ఓడిపోయే పరిస్థితి ఉన్నా ముందే ఎవరూ ఒప్పుకోరు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని అన్ని సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని హస్తం నేతలు అంటున్నారు. అటు కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం ఖాయమని, దక్షిణ భారతదేశంలో ఎవరూ మూడోసారి వరుసగా సీఎం అవలేదని, కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారని గులాబీ లీడర్లు చెప్పుకుంటున్నారు. కానీ కమలం నేతలు మాత్రం రూట్ మార్క్ చేశారు. మొన్నటిదాకా తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, కాషాయ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకున్న బీజేపీ నేతలు రూట్ మార్క్ చేశారు. తెలంగాణలో హంగ్ వస్తుందని, అయితే ఏర్పడే ప్రభుత్వంలో తామే కీలక పాత్ర పోషిస్తామంటూ చెప్పడమే చాలా కీలకమైన సబ్జెక్ట్. హంగ్ అనడం వ్యూహాత్మక ఎత్తుగడా? బీజేపీ లీడర్లు ఉన్నట్టుండి హంగ్ రాగం అందుకోవడం మైండ్ గేమా లేక వ్యూహాత్మక ఎత్తుగడా అన్న విషయాల్ని పక్కన పెడితే అసలు బీజేపీ నేతలు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. అసలు ఈ చర్చ అంతటినీ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మొదలుపెట్టారు. బిగ్ టీవీ బిగ్ ఇంటర్వ్యూలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో వచ్చేది హంగే అని, కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషించడం పక్కా అని కుండబద్దలు కొట్టారు. ఎవరికీ సంపూర్ణమైన మెజార్టీ రాదని, ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావాల్సి ఉంటుందన్నారు రఘునందన్ రావు. ఆయన ఏమన్నారో చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాదు. ఖచ్చితంగా ఏదో రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంటుంది. హంగ్ అసెంబ్లీ వస్తుంది. దాంట్లో మా పాత్ర క్రూషియల్గా ఉంటుంది. మేము 100% వచ్చేటువంటి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు. బీఆర్ఎస్ కు ఎన్డీఏ గేట్లు మూసేశామన్న ప్రధాని, కేసీఆర్ అవినీతిని కక్కిస్తానంటూ వార్నింగ్. హంగ్ పేరుతో ఎలాంటి సిగ్నల్స్ పంపుతున్నారు? వారం క్రితమే రఘునందన్ రావు ఈ మాటలు అన్నారు. హైకమాండ్ సిగ్నల్ లేకుండా ఆయన ఈ మాటలు మాట్లాడరు కదా. సరిగ్గా వారం తర్వాత బీజేపీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా అచ్చంగా ఇదే డైలాగ్ పేల్చారు. తెలంగాణలో హంగు ఖాయం, అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం బీజేపీనే అంటూ తెరపైకి కొత్త లాజిక్లు తెచ్చారు. అవును, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. రేపొద్దున ఎవరెవరు కలుస్తారు అన్న చర్చను కూడా బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు. 2020లోనే ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వస్తామంటే తామొద్దన్నామని ప్రధాని మోడీ ఇటీవలే నిజామాబాద్ సభలో కుండబద్దలు కొట్టి వెళ్లారు. గులాబీ పార్టీకి ఎన్డీఏ గేట్లు మూసేశామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిని కక్కిస్తా అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ కూడా చేశారు. మరిప్పుడు తెలంగాణ బీజేపీ నేతల దగ్గర నుంచి జాతీయ స్థాయి నేతల దాకా హంగ్ అసెంబ్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు? ఎవరికీ మెజార్టీ రాకపోతే ఎవరితో కలుస్తామని సిగ్నల్స్ ఇస్తున్నట్టు? ఇలాంటివన్నీ ఇప్పుడు హాట్ డిబేట్ గా మారుతున్నాయి. కేసీఆర్ గురించి మోడీ ఏమన్నారో చూద్దాం. जनता कुछ छोटे लाभ देकर अगले 5 साल तक तेलंगाना को लूटने का अधिकार हासिल कर लेते हैं। हमें तेलंगाना में इस परंपरा को अब उलट कर देना है भाइयों बहनों, उसको रोकना है। रोकोगे क्या? रोकोगे क्या? तेलंगाना के भाइयों बहनों, मुझ पर 5 साल भरोसा करो, ज्यादा नहीं कह रहा हूं, 5 साल भरोसा करो। इन्होंने जितना लूटा है ना, मैं आपके चरणों में ला करके रख दूंगा। बीजेपी हंग అనడం వెనక వ్యూహం ఏంటి? కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి?
బీజేపీ జాతీయ స్థాయి నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతల దాకా హంగురాగం అందుకోవడం వెనుక చాలా కారణాలున్నాయి. తెలంగాణలో హంగు తప్పదు, అయినా అధికారం బీజేపీదే అంటున్నారు. కమలం పార్టీ నిర్వహించిన సర్వేలు, అధ్యయనాల్ని పరిశీలిస్తే ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని, వాటి ఉచ్చులో పడద్దంటూ బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో బిఎల్ సంతోష్ నేతలకు సూచించారు. టికెట్లు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో డిసైడ్ కావు, నియోజకవర్గాల్లో చేసే పని ఆధారంగా స్థానికంగానే నిర్ణయిస్తామని, ముఖ్యమంత్రి ఎవరు అన్నది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, ఎవరూ తాను ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవద్దని, అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయంటూ బిఎల్ సంతోష్ మీటింగ్లో దిశానిర్దేశం చేశారు. బీజేపీ చేసిన సర్వేలు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్తోనే బిఎల్ సంతోష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ ఉంది. మెజార్టీ రాదని ముందే చేతులెత్తేస్తున్నారా? డబుల్ ఇంజిన్ పోయి హంగ్ ఇంజిన్ వచ్చిందా? ఓవైపు తెలంగాణలో బీజేపీ బలపడింది అని చెప్పుకుంటూనే ఇంకోవైపు హంగ్ వస్తుందంటూ మాట్లాడమేంటన్న చర్చ కమలం కార్యకర్తల్లో ఉంది. ఎన్నికలకు ముందే ఇలా మాట్లాడడంతో ప్రజల్లోకి సంకేతాలు వేరుగా వెళతాయన్న ఆందోళనతోనూ కొందరు నేతలున్నారు. తమకు సంపూర్ణ మెజార్టీ వస్తుందని ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు చెప్పుకుంటుంది. కమలం మాత్రం యుద్ధానికి ముందే రూటు మార్చేసిందంటున్నారు. నిజానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి అందులో సాలు దొర, సెలవు దొర అంటూ బీఆర్ఎస్ సర్కార్కి కౌంట్ డౌన్ టైమర్ పెట్టారు. అలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు డబుల్ ఇంజిన్ మాట పక్కన పెట్టి హంగ్ ఇంజిన్ మాట మాట్లాడుతున్నారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీట్లో బిఎల్ సంతోష్ ఇంకొన్ని విషయాలు చెప్పారు. మునుగోడులో ఓడిపోలేదని, 12,000 ఓట్ల నుంచి 90,000 ఓట్లకు బీజేపీ పెరిగిందని, చెప్పాలంటే ఇది కూడా ఒక రకమైన విజయమే అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలిచామని, దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్లో విన్ అయ్యామని, ఇలా గత చరిత్రంతా చెప్పిన బిఎల్ సడన్ గా మెజార్టీ ఎవరికీ రాదని, తమ పార్టీ కూడా రాదని చెప్పుకోవడమే అందరూ ఆశ్చర్యపోయే విషయం. బీజేపీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ మామూలు వ్యక్తి కాదు. మోడీ, అమిత్ షా, నడ్డా తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకునేది ఈయనే. అంతటి కీలకమైన వ్యక్తి తమకి సంపూర్ణ మెజార్టీ రాదని చెప్పడం, హంగొస్తుందనడం, అందులో తామే కింగ్ అవుతామని చెప్పుకోవడం ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. కమలం ముఖ్య నాయకులు ఈ కామెంట్లు చేయడం ద్వారా ఎన్నికలకు ముందే భవిష్యత్ పరిణామాలకు పార్టీని, తెలంగాణ సమాజం మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది.